అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా చలో జజ్జనక జజ్జనక ఒక పిల్ల ఆమెగో ఈమెనే ఒకసారి రెడీ 3 2 1 మ్యూజిక్ నాయన ఒక సబ్ ఇస్తే హ్యాపీగా రుద్దుకుంటాం మంచిగా yes so స్టూడెంట్ స్పెషల్ స్టార్ట్ చేయాలంటే చేసేసేయాలి మనం స్టార్ట్ లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా yes మరి ఈ రోజు పంచ్ పటాకాలది టాపిక్ ఇస్ వావ్ నేను నమ్మలేకపోతున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది ఇగో ఇలాంటి సందర్భాల్లో హాయ్ అన్న ఐఎమ్ నవీన్. హాయ్ నవీన్. నా భార్య వచ్చి ఏవండి మీరు సెకండ్ పెట్టుకోండి అన్నప్పుడు వావ్ ఇది నమ్మలేకపోతున్నాను. అంటే దానికి ఎంత జీవితం మీద విరక్తి పుట్టింది అంటే నీతో నుండి ఉండి అరే నువ్వు ఏడుకన్నా పోరా నాకొద్దు. హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్ నా పేరు మహేష్ అన్న. హాయ్ మహేష్ అన్న. ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పే కంటే ముందు కూడా నీ స్టైల్లో వావ్ నేను నమ్మలేకపోతున్నాను అను. వావ్ నేను నమ్మలేకపోతున్నాను ఇంతమంది. ఇంతమందా? పటాస్లో బుల్లెట్ భాస్కర్ పంచి వెళ్ళినప్పుడు వావ్ నేను నమ్మలేకపోతున్నాం. వావ్ మేమందరం నమ్మలేకపోతున్నాం. సూపర్ నెక్స్ట్ ఐఎమ్ శిరీష. హాయ్ శిరీష. పటాస్ షోకి నేను వచ్చినప్పుడు రవి వచ్చి సిరి 1 సెల్ఫీ అన్నప్పుడు వావ్ నేను నమ్మలేకపోతున్నా. సిరి 1 సెల్ఫీ. ఆయన ఐఫోన్ సిరి తోటి మాట్లాడు. సిరి కెన్ ఐ క్లిక్ అ సెల్ఫీ. నెక్స్ట్ హాయ్ అన్న నా పేరు సంతోష్. హాయ్ సంతోష్. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చి నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు నమ్మలేకపోతున్నా. వావ్ నేను నమ్మలేకపోతున్నాను. అవును అట్లా నిజంగా అంటే ఏం చేస్తావురా? కంటిన్యూ అయిపోతా అన్న. అట్లా అన్న వెంటనే ఏమనాలి చెప్తా. నువ్వు ఒకసారి చెప్పు నేనే నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. నేనే నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్. పీక్ నవ్వుతి. నెక్స్ట్ నోతి. ఐఎమ్ అపర్ణ. పటాస్ కి సడన్ గా 20+ రేటింగ్ వచ్చినప్పుడు వావ్ అంట. నెక్స్ట్ హాయ్ అక్కయ్య. హాయ్ బావా. హాయ్. ఐఎమ్ నికిత. హాయ్ నికిత. నికిత ఎంత చదువుకుంటుందంటే ఎంత చదువుకుంటుంది మొత్తం బట్టల మీదకే వచ్చేస్తుంది చదువంతా. చెప్పు నికిత ఆన్సర్ చెప్పు. నా ఫ్రెండ్ వచ్చి ఎస్ఐ శ్రీముఖి సన్నబడింది అంటే వావ్ నమ్మలేకపోయినప్పుడు. ఒకసారి ఇప్పుడు అది వావ్ నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పాలి. నేను చెప్తాను శ్రీముఖి సన్నబడిందే. వావ్ నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను చెప్తా ఇముకి సన్నబడ్డదంట. వావ్ నమ్మలేకపోతున్నాను. దాని మొహం దానికంత సీన్ లేదు. వావ్ నెక్స్ట్ హాయ్ అన్న. హాయ్ వదినా. హాయ్ బాగున్నారా?
బాగున్నా అరే నువ్వు పాతకాలం సూపర్ స్టార్ లో ఉన్నావురా. తగ్గానా చూడరా ఎంత మంచోడు, ఆయన చూసి నేర్చుకోండి. బాగున్నారా, మీరు కరెక్ట్ గా టైం కి తింటున్నారా అట్లా అడుగుతున్నాడు. తింటున్నారా కూడా అడిగిండా? మీరు లేచుడే ఆన్సర్ చెప్పిన కూర్చున్నాం మాకేంది అన్నట్టు. ఏ అందరు లేచి తిన్నరా అని అడగండి అయ్యా. అబ్బా అంటే ఇంత ప్రేమనా? చెప్పరా. ఈ కాలంలో కూడా చాలా పుడితే వావ్ వాడు చూడు ఎంత పద్ధతిగా బాగున్నారా అని అన్నాడు. పద్ధతి అయిన ఆన్సర్ ఇచ్చిండు. రే మా పట్టాస్కి ఏం అవసరమా అదే ఇచ్చినావు, నువ్వు కూర్చో. నెక్స్ట్. హాయ్ ఐఎమ్ సోని. రవి వచ్చి శ్రీముఖి బదులు నన్ను యాంకర్ చేయమంటే నేను వావ్ అంట. ఓకే ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఐఎమ్ క్విట్టింగ్ పటాస్మా. నువ్వు రవి పక్కన కో యాంకర్ గా నువ్వు చేయొచ్చు. వావ్ నేను నమ్మలేకపోతున్నా. వావ్ నేను చేయలేకపోతా. కూర్చోమ్మా. నెక్స్ట్. ఆయన భాస్కర్. హాయ్ భాస్కర్. అరే భాస్కర్ అయినా ప్రతి ఒక్కటి పేర్లు ఉంటాయారా? భాస్కర్ కొంపదీసి నీకు కూడా డెలివరీ అయింది మొన్న. ఆన్సర్ చెప్పు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలకు వంట వచ్చి అంటే వావ్ నేను నమ్మలేకపోతున్నా. నేను వండుతాను రా భాస్కర్, ప్లీజ్ నమ్ము, నేను వండుతా. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. నెక్స్ట్. హాయ్ అక్క. హాయ్ అన్న. వావ్. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తా, నువ్వు వావ్ నేను నమ్మలేకపోతున్నా అని అంటావు చూడు. ఎట్లా చెప్తావు చూడు. నీ పేరేంటి? మానస. మానస. నా స్కర్ట్ కి జేబులు వావ్ నమ్మలేకపోతున్నా. నమ్మాలి. ఇంకోటి చెప్పాలనా? మళ్ళీ చెప్పు, నీ పేరేంటి? మానస. మానస. నాకు ఇంకొక జేబు కూడా ఉంది. నీ నోట్ల మన్ను వయ్యా. చెప్పమ్మా. మా ఫ్రెండ్ వచ్చి నాకు శ్రీముఖి అక్క వితౌట్ మేకప్ తోటి యాంకరింగ్ చేస్తుంది అంటే వావ్ నేను నమ్మలేకపోతున్నా. ఒక ఎపిసోడ్ చేసిన నా గురు సినిమా, అందుకే ఫుల్ రేటింగ్ వచ్చింది దానికి. అందుకే దాన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి తీసేశారు. నెక్స్ట్. హాయ్ అన్న ఐఎమ్ రాజేష్. హాయ్ రాజేష్. రాజేష్ చెవుకి బొక్క పడిందా లేకపోతే కమ్మ పెట్టుకున్నావా? కమ్మ పెట్టుకున్నా. ఓకే ఓకే. లేటెస్ట్ స్టైల్. మా నాన్న మందు తాగేటప్పుడు నేను వెళ్ళినప్పుడు నువ్వు ఒక పెగ్గినప్పుడు వావ్ నేను నమ్మలేకపోతున్నా. రేపు పెగ్గేసిన తర్వాత నిన్ను కిందేసి ఫర్ర కొట్టినాక అప్పుడు ఏం చేస్తారు? ఫర్ర కొట్టాడు, దెబ్బ కొడతాడు. నెక్స్ట్ మా. హాయ్ శ్రీముఖి. హాయ్ రవి. హాయ్. మై నేమ్ ఇస్ సంధ్య. హాయ్ సంధ్య. రవి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నమ్మలేకపోతాను. వావ్ అప్పుడు నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఓకే మా. నెక్స్ట్. హాయ్ నా పేరు మహేష్ అన్న. హాయ్ మహేష్. నేను రెంట్కుంటున్న బిల్డింగ్ కి ఓనర్ నేనే అయినప్పుడు వావ్ నమ్మలేకపోతున్నా అనిపిస్తుంది. ఏ నువ్వు రెంట్కున్న బిల్డింగ్ కి ఓనర్ నేనే అయితే అప్పుడే మీ మమ్మీ డాడీ వచ్చి ముఖం మీద నీళ్ళేస్తారు. ఎవరా రే? నెక్స్ట్ మా. హాయ్ అక్క. హాయ్. మై నేమ్ ఇస్ మహేశ్వరి. మహేశ్వరి. ఒకసారి ఈ వేళలో నీ 3 2 1 గో. వేళలో నేను ఎలుక వాడినట్టు కాదు, మనిషి వాడినట్టు వాడు. ఈ వేళలో ఎక్స్ప్రెషన్ తీసుకో, ఒక మైక్ పట్టుకో. అప్పుడు ఇట్లా చేయొచ్చింది అనుకో, ఆ రిధం వస్తుంది, ఆ గొంతు వస్తుంది, ఆ గుంతలు కూడా వస్తాయి మళ్ళా. ఈ వేళలో పాడమ్మా, పాడు. ఈ వేళలో నీవు ఒకవేళ ఆడు నిజంగానే ఉంటే చచ్చిపోతాడు. సరే ఆన్సర్ చెప్పు. గాలిపటాకల సుధాకర్. గాలి పటాకాల కాదు నాన్న, గాలి పటాల. పటాల్, గాలి పటాల్. గాలిపటాల సుధాకర్ స్కిట్ పెళ్తే అయ్యో వావ్ నిజమేనా అనిపిస్తుంది. పక్కనే ఉన్నాడు, కలిసేసి రాపో. నెక్స్ట్. ఓకే నౌ ఇట్స్ టైం టు స్టార్ట్. జింతా చిత చిత జింతా తా. సో ఈ రోజు జింతాతాలో మన అమ్మాయిలందరికీ సపోర్ట్ చేయడానికి సాక్షాత్తు దివి నుంచి ఒక అందాల భామ రాబోతుంది. మరి కేరళ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చిందంట. లెట్ మీ వెల్కమ్ నూక రాణి. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది గదిలి కోరే నీ చేరి. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి. యాక్చువల్ గా నాకు ఈ పాట నచ్చలేదు. ఒకసారి చూసిండ్రా, అర్థమవుతుందా మీకు?
నాకు పాట ఉంది, పాడమంటారా? ఏ పాట? పాడండి. అందరు నాకు అందిస్తారు, ఎవరికైనా వందేనంట. డాన్స్ ట్రైనింగ్ ఎవరికైనా వందేనంట. దేనికే 100? డాన్స్ డాన్స్ ట్రైనింగ్. ట్రైనింగ్ కే 100. ఛీ, అవ్వా. లేదు శ్రీముఖక్క, ఐ ఆమ్ కేరళ కుట్టి. எனக்கு தெரியும் మనసులాయో కొరచు కొరచు ఆ కొరచు కొరచు కరిచి కరిచి చక్కర చూన్ చకాత. అనుకో ఇంత ఇంత వస్తా నీకు. ఐ ఆమ్ కేరళ కుట్టి, I know. నా కలర్ బంకమట్టి. సో కేరళ కుట్టి మీరు మా పటాష్ షోని చూస్తుంటారా? డైలీ చూసి కూర్చేస్తా కంటాను, ఆ? డైలీ చూసుకొచ్చేస్తా. అంటే మీరు ఇక్కడ వచ్చి గర్ల్స్ కి డాన్స్ లు దగ్గరుండి చూపించాలి కాబట్టి మా కోసం ఏదైనా స్పెషల్ గా పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా. క్లాసికల్ మీకు ఎలాంటి పాట కావాలి? తెలుగు పాటనే ఉన్నది మా దగ్గర, ఇంకేం లేదు. ఓకే తెలుగు పాట ఏంటి? క్లాసికల్ హిప్ హాప్ ఎట్లాంటి పాట అయినా ఓకేనా? ఓకే మేడం, ఎట్లాంటి పాట? జిగేల్ రానే. జిగేల్ రాని. ఒకసారి వాటొస్తావా జిగేలు రాని, కొత్త ప్రెసిడెంట్ గది దాచించాని, మగతల ఇంటి కొత్తవా జిగేలు రాని, మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటాని, మరి నాకేమిస్తావే జిగేలురానే? నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే, జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా, జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే. ఎంత పద్ధతిగా చేశారో, పద్ధతిగా చప్పట్లు కొట్టండి. అది ఆ డ్రెస్ లోనే ఆ పవర్ ఉంది అనమాట, అలా పద్ధతి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ సైడ్ గర్ల్స్ కి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే మా అబ్బాయిల కోసం స్పెషల్ గా బెంగాల్ నుంచి రప్పించాం. హీస్ ఆర్ బచ్చపల్ల మాస్టర్. గురుగారు మాస్టర్ చూసావా, పద్ధతి అంటే ఇలా ఉండాలి. సార్ ప్లీజ్ మీరు ఏమన్నా చేయండి కానీ డ్రెస్ లో సంకెత్తకండి ప్లీజ్. తట్టుకోలేకపోతే అయితే నాకుండాల ప్రాబ్లం అంతవరకు రాదు, నేను ఆపితే ఇట్లా అని. అందుకే సబ్బుతో కడుక్కుని తప్పు కాదు, నా పీస్తో రుద్ర పోదది. అది సబ్బులు పెట్టుకొని రావాల్సింది రోడ్డు. ఇట్లా నా పుష్పం జారిపోయినాయి. సరే గానీ మా కేరళ కుట్టి గారు ఎవరు బ్యూటీతో క్లాసికల్. కేరళ కుట్టి బర్ర కుట్టి తిరుంది. లేదు సార్, అట్లా అన్నది తప్పు సార్. ఆ కాస్ట్యూమ్ ఏంటి సార్? పవిత్రమైన కాస్ట్యూమ్. కానీ మీరు వేసుకున్న కాస్ట్యూమ్ కి మీరు వేసిన డాన్స్ కి సంబంధం ఉందా? అందుకే ఈ కాస్ట్యూమ్ కి సెట్ అయ్యేలాగా అద్భుతమైన క్లాసికల్ పర్ఫార్మెన్స్ మా గురువు గారు అందిస్తారు. కమాన్ వేసుకోరి పాట. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా, శివ నివేదనగా నివేదనగా పలికెను పదము పరేశా, నీలకంఠరాజా కరుణతో నన్ను గనరా. వా, ఎన్నో రోజుల నుంచి సంపిద్దాం అనుకున్నా, నీ సంకొచ్చి సంపిద్రా. వాట్ ఇస్ దిస్ సంకల బాయ్? దట్ ఈస్ గురుగారు, ఆ సంక గురుగారు. యా సార్, అబ్బాయిలందరికి ఇన్స్పైరింగ్ ఏమైనా చెప్పాలనుకున్నారా? అబ్బాయిలు ఎప్పుడు తగో ఏమైంది రే? మీరు అది లేపారుగా, ప్లీజ్ మీరు అలా లేపారు, వాళ్ళు అలా పడ్డారు. దయచేసి ఇటు పక్క లేపద్దు, మా అమ్మాయిలందరూ సున్నితంగా ఉన్నారు. అరే టార్చర్ దిఖాయింగే. నా సంకకు పవర్ ఎక్కువ, మీకు నిద్ర ఎక్కువ. హైలైట్ అయింది తెలుసా, అందరు పడిపోతే నా టోనీ పాప ఉంది కదా. నాకేమి వచ్చింది రోగం, నీకెందుకు ఈ పాపం? ఓకే సో ఎనీవేస్ మాస్టర్ గారు ముందు అబ్బాయిలా అమ్మాయిలా మీకు? ఫస్ట్ ఎవర్ గ్రీన్ అబ్బాయిలే వస్తారు, డాన్స్ చేస్తారు. కాబట్టి లెట్స్ స్టార్ట్. జింతా చిత చిత జింతా తా. ఈ రోజు స్టెప్ మాత్రం మా అబ్బాయిలు చేసేది నిజంగా ప్రపంచం అంటే భూమి ఇట్లా కదులుతుంది. అర్త్క్వేక్ అనుకుంటారు కాదు, అది మీరు నవ్వుతోనే కదులుతారు. ఎలాంటి స్టెప్? షేర్ ఖాన్. ఓకే మాస్టర్, అదే స్టెప్ చేద్దాం.
స్టెప్ ఏంటంటే అబ్బాయిలు ఈ రోజు క్లాసికల్ డాన్సర్స్ మాతో ఇద్దరు ఉన్నారు కాబట్టి క్లాసికల్ డాన్స్ చేద్దాం. స్టెప్ 1 పంగ సాపండి, ఓకేనా? దాని తర్వాత ఇగో ఈ ముద్ర, ఓకేనా? టోస్ మీద నిల్చోండి పైకి, డింగ్ 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 టా. అయిపోయిన తర్వాత దండం పెట్టి ఈ కాలు ఇట్లా లేపండి. ఇట్లా లేపిన తర్వాత డింగ్ అడింగ్ 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 ఈడు కాగండి. మళ్ళీ దండం పెట్టి ఈ కాలు లేపండి. డింగ్ 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 డింగ్. ఫస్ట్ ఈ కాలు లేపండి, దాని తర్వాత ఈ కాలు లేపండి. డింగ్ 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 చేయండి, అంతే. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరండేస్తా, రంజనీ రాగంతో రప్పాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హింసిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో. అడుగెడితే మొదలెడితే అరే గుండెలు తీసి కాళ్ళను ఎగరేస్తే అడుగెడితే మొదలెడితే
ఆట బొమ్మల అంట మనమంతా తోడు బొమ్మల రంగా రంగా రంగ ఆట మొదలెట్టాక మధ్యలోని ఆటలేని ఆట బొమ్మల అంట మనమంతా తోడు బొమ్మల అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట వినపడని పాటకి సిందాడేస్తున్నా తోడు బొమ్మల శంకరాభరణంతో స్నానం చేస్తా నేను తీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో పాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా ఇట్స్ టైం ఫర్ అవర్ జిగేల్ రాణి. సో అబ్బాయిలు నవ్వించేశారు, ఇప్పుడు అమ్మాయిలు నవ్వించే టైం వచ్చేసింది. కుటి సూపర్. ఓకే, అమ్మాయిలు ఇక్కడ రాగానే కొంచెం వంగుతారు నాటిగా. అలా మీకు కింద డ్రెస్ ఏ డ్రెస్, ప్యాంట్ ఉంటే ప్యాంట్, సల్వార్ అంటే సల్వార్. అప్పుడు డింగ్టాడ 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 టు అని అనుకొని ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి ఇలా తిరుగుతారు. మళ్ళా ఈ చెయ్యిలా, ఈ చెయ్యిలా, దాని తర్వాత అని చెప్పి వెళ్ళిపోండి. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మంచిదే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రిడ్జ్ జ్యూస్ ఫ్యాక్టరీ. నువ్వు లేని జీవితం నల్ల రంగు వంటుకున్న తెల్ల కాగితం. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట పైన రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామ విస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మ ఎలా పెడా ఎలా ఉన్నవే తమ్మలా రాబే చేద్దాం డాలియా
వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా గురుగు సొక్క వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా Now it's time to start, అమ్మాయిలు అబ్బాయిలు. ముందుగా ఈ రోజు నా తరపు నుంచి డైలాగ్ చెప్పడానికి రాబోతున్న ముగ్గురు పాపలు ఎక్కడున్నారు? స్టాండ్ అప్. టైర్ లో గాలి కొట్టేటోళ్ళు నిలిచి తిట్టనే ఉంటది. సింగ్ సరా సింగ్ సరా సింగ్ సరా. ఇప్పుడు మా బండి ఓనర్లు వస్తున్నారు. రండిరా అబ్బాయిలు. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్ట దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా మ్యూజిక్ ఫర్ హిమ్. వీడికి వచ్చిన తర్వాత పాటలు అడుక్కోవద్దు, పాట మీద చేయాలంతే. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్ట దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా మేం డాన్స్ చేయం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఓకే, ఎనీవేస్ ఈ మధ్య అమ్మాయిల బెల్ స్టార్ట్ అయిన వెంటనే డైలాగ్ వార్డ్స్ తో పాటు మేము డాన్స్ జుగల్బందీ కూడా చేస్తున్నాం కాబట్టి, సో ఈ రోజు నా పక్కన ముగ్గురు సూపర్ డాన్సర్స్ ఉన్నారు కాబట్టి, ముందుగా పాప, అక్కడ నుంచి ఒక బాబు వస్తాడు, ఇక్కడ నుంచి ఒక పాప అంటే నువ్వే, ఇద్దరికి ఒక పాట పెడతాం. ఇద్దరులో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఓట్లు పడతాయి అనమాట. నువ్వు నా పరువు, ఆ అమ్మాయిల పరువు నిలబెట్టాలని కోరుకుంటూ ఫస్ట్ మా తరపు నుంచి వచ్చేస్తుంది ఎల్క పిల్ల. మా తరపు నుంచి వస్తున్నాడు ఏనుగు పిల్ల. ఐ నో యువర్ డిఫికల్టీ. నీకు 3 ఆప్షన్స్ ఇస్తా. ఏనుగు పిల్ల, పంది పిల్ల, బర్రె పిల్ల. పంది పిల్ల కావాలా? ఇటు రారా. అరే పంది పిల్ల. అన్నయ్య అనగానే పట్టుకొని చేయొచ్చు కదా. అంట అంట మంచిగా ఇరుక్కుపో అన్నయ్య అన్న. అబ్బో అన్నయ్యనా. ఇప్పుడు మా తరపు నుంచి వచ్చేస్తుంది పశుపతి. కానీ ఈసారి మాత్రం బర్రె పిల్ల. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయగా అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. ఇట్లా అన్నది పైసలేవి. వీళ్ళిద్దరిని డాన్స్ చేయమని అంటే రాఖీ పౌర్ణిమ వేసుకున్నారు. నువ్వు వెళ్ళిపో అమ్మా. నా తరపు నుంచి మిగిలిన ఏకైక డాన్సర్ డించాక్ ఖాజా. ఈవిడితోనన్నా మా ఏనుగు పిల్ల చేస్తాను కదా చూద్దాం. ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో అన్నా చెల్లెలి జన్మ జన్మల సంబంధం జాబిలమ్మ. ఏదేమైతే ఏమి, ఆ ఏనుగు పిల్ల వల్ల ఈ రోజు నేను ఒక ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నా. మాటల్లే బాగా అల్లరి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా అమ్మాయిల అబ్బాయిల్లో కూడా టాపిక్
టాపిక్ అల్లరి కాబట్టి అల్లరి చేయాలంటే ఫస్ట్ అబ్బాయి కాబట్టి మాతోనే థాట్ ఎత్త డైలాగ్. ఓ శ్రీముఖి, అల్లరికైనా ఆటలకైనా ఏదైనా మాకు నచ్చితేనే చేస్తాం, నచ్చితేనే చూస్తాం, కాదని బలవంతం పెడితే పీక కోస్తాం. అయినా అల్లరి చేయడం మా ఒంట్లో ఉంటది, అల్లరి మా ఇంట్లో ఉంటది. మా అమ్మాయిలకి అందం ఒంట్లో ఉంటుంది, అల్లరి బ్లడ్ లో ఉంటుంది. మీ అందరూ అల్లరి చేస్తే మీ పిఏ వణుకుతాడేమో, కానీ మేమందరం అల్లరి చేస్తే హోల్ ఏపీ వరకు బాలకృష్ణ ఎందుకు వచ్చాడు రా అవ్వా. సో అబ్బాయిలు, మీ అందరికి నేను ఫైనల్లీ చెప్పేది ఒకే ఒకటి, కొన్ని సార్లు అల్లరి చేయడం లేట్ అవ్వచ్చు, కానీ అల్లరి చేయడం మాత్రం పక్కా. ఆఫ్టర్ ఎ గ్యాప్ our girls are back. అందరూ ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం చేద్దాం. ఒక పిల్ల ఆమెగో ఈమెనే. ఒకసారి రెడీ, 3, 2, 1 మ్యూజిక్. నాయన ఒక సబ్ ఇస్తే హ్యాపీగా రుద్దుకుంటాం మంచిగా. రే వాళ్ళ కాకుండా పౌరుషంతో సింగిల్ టేకు. కొంతమంది అల్లరి చేస్తే అమ్మకు తెలుస్తుంది, కొంతమంది అల్లరి చేస్తే అమ్మాయికి తెలుస్తుంది. అదే మేము అల్లరి చేస్తే అందరికి తెలుస్తుంది. మీ అల్లరి లాటరీ, మా అల్లరి హిస్టరీ. మన అందరి కటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. ఏం చెప్పినావు కాక, గంగరెట్లా ఊపింది నీకు ఎనర్జీ వచ్చింది. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట వేసిండ్రు కదా, సో ఆ పాట వేసినప్పుడు ధన ధన దన్ ధనక అని స్టెప్ వేస్తుంటే ఆ పాప లంచ్ ఎప్పుడైతుంది అని వెయిట్ చేస్తా. దానన్న బాగా చేస్తున్నావు టోను. కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. ఆడున్నప్పుడు నాకు సక్క ఈడొచ్చిన తర్వాత అమ్మ పాలు కావాలి. ఇప్పుడు మా ఎల్ కపిల స్టాండ్ అప్ బేబీ. రేయ్ చూడు, అమ్మాయిల అందాన్నే చూడు, అల్లరిని చూడాలనుకోకు, తట్టుకోలేవు. మీరు అల్లరి చేస్తే మీ పక్కింటి ఆంటీ వణుకుద్దేమో, మేము అల్లరి చేస్తే ఏపీ తెలంగాణ మొత్తం వణుకుద్ది. ఇప్పుడైతే సెర్లాగ్ పెట్టమ్మా. మన డైలాగ్ పేలిన ప్రతిసారి డాన్స్ చేసినప్పుడు నువ్వు అక్కడ నుంచి వచ్చేసేయాలి, ఓకేనా? తంబి లేవరా. అమ్మాయిలంటే అనుకో ఉండాలి, అబ్బాయిలంటే అల్లరి చేస్తూ ఉండాలి. అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిల ముందరు అల్లరి తగ్గించుకొని బతికితే 10 మందిలో లైఫ్ ఉంటుంది, 10 మందిలో ప్లేస్ ఉంటుంది. కాదు కూడదు అని అల్లరి చేస్తే అబిడి దబిడే. అదే డైలాగ్ డెలివరీ. సరే ఇప్పుడు మా పసుపత్తే. ఒరే, మీ ముందు అల్లరి చేసినా మీకే రిస్క్, మేము మీ ముందు చేసినా మీకే రిస్క్. తొక్కి పాడేసా. అయినా మీ అల్లర్లు పిల్లి లాంటివి, మీ రవి అన్న ముందు వేసుకోవాలి. పులి లాంటి శ్రీముఖి అక్క దగ్గర కాదు. ఇప్పుడైతే అమ్మా అన్నం చాలమ్మా, ఎంత పెడతావు అమ్మా? సూపర్ నాన్న, సూపర్. మళ్ళీ రా పాట వచ్చినప్పుడు, ఓకేనా? అరే సింగిలా, డబులా, ట్రిపులా? సింగిల్ వీళ్ళకి కాదుగా. రెడీ. మీ అమ్మాయిలు అబ్బాయిలు, మీ అమ్మాయిలు అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అమ్మాయిలు. మీ అమ్మాయిలు అల్లరి చేస్తే గానీ
ఏం చెప్తారు ఇంకా ఉప్మా ఎందుకు చేసినారా? కమాన్ డించక్ కాజా. రే ఒక అమ్మాయి వచ్చి నీ ముందు నేను అమ్మాయి అంటే నేను కింద మీద మూసుకొని కూర్చోాలి. ఒకళ్ళు వచ్చి మా ముంగడ అల్లరి చేస్తే ఆనందిస్తాం, అదే మమ్మల్ని అల్లరి పాలు చేస్తే అంత చూస్తాం. చల్ మళ్ళీ ఏం లేక తిరిగి వస్తావు. మనం ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. రెడీ 1 2 3. ఈసారి ఇంతమంది కాంగ్రెస్ లేరు. మీరు అల్లరి చేసేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదానికి ఏది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మీరు అల్లరి చేయాలంటే అరగంట ఆలోచిస్తారేమో, మేము అల్లరి చేయాలంటే అలక్షరం కూడా ఆలోచించాం. ఇప్పుడు మా ఎల్ కపిల చేతి నిండా రాసుకొచ్చింది. రేయ్ ఎవడు పడితే వాడు అల్లరి అల్లరి అని మా అమ్మాయిల ముందు అల్లరేషాలు వేస్తే గుడ్డలు కూడా తీసుకొడతా. అలా అల్లరి చేయాలంటే అభిమాన్ అయినా అయి ఉండాలి, లేదా అందగాడైనా అయి ఉండాలి. చల్ వీడు చెప్తాడు రా, వీడు టెన్షన్ లేదు, వీడు చెప్తాడు. అమ్మాయిలు ఆట పట్టించడానికి అల్లరి చేస్తే 10 అడుగులు ముందుకేస్తా, అదే మమ్మల్ని ఏడిపించడానికి అల్లరి చేస్తే 100 అడుగులు ముందుకొస్తా. ఒక్కసారి మడతడితే నో ఎమోషన్స్, నో డైరెక్షన్, నో కలెక్షన్స్, అల్ల కల్లోలమే. చెప్పావురా. ఇప్పుడు మా పసుపద్దే అమ్మాయి చనివిచ్చింది కదా అని ఆడుకోవాలని చూస్తే, అలా చేయాలని ఆడుకోవాలని చూస్తే ఒక్కసారి మా డైలాగ్ పోయిందే పోయిందే. మళ్ళా కిచిడి తిన్నావా? అరే అరే ఈసారన్నా మీ అమ్మాయిలు అల్లరి చేసి అలిపోస్తుందేమో, మా అబ్బాయిలు అల్లరి చేసి ఆనందం వస్తుంది. ఒక బేబీ జీవితంలో ఒక జీవిత సత్యం చెప్తా, గుర్తుపెట్టుకో. ఒక జీవిత సత్యం చెప్తా, గుర్తుపెట్టుకో. అట్ట కూడా అవుతుందా? అతిగా అల్లరి చేసి ఆడది, అతిగా అల్లరి చేయని మొగడు సుఖపడినట్టు చరిత్ర లేదు. చెల్ ఇప్పుడు మై కాజా. అరే మేము అల్లరి చేస్తే క్వశ్చన్ మార్క్ ఉండదు కానీ పుల్ స్టాప్ మాత్రం ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందేమో, దాని ముంగడ అల్లరి చేయాలని చూస్తే మీ నెత్తురు తాగుతుంది. చల్ అరే మీకు టాయిలెట్ వస్తే బాత్రూమ్కి వెళ్తాను అడగండి, లేదా చెట్టులో చేసుకోండి, అంతేగాని క్లాస్ లో చేయొద్దు. చల్ కష్టాలకే కష్టం వేసే కన్నాయి. ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు నేను నా స్టెప్ కాదు, నువ్వు నీ స్టెప్ చూపి మేము ఫాలో అవుతాం. రెడీ? ఈ రోజు అమ్మాయిల అబ్బాయిలో మా అమ్మాయిలు కత్తిలాగా డైలాగ్స్ చెప్పినందుకు మా పటాస్ తరపు నుంచి 3000 రూపీస్. మా అబ్బాయిలు ముగ్గురు అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి మా పటాస్ తరపు నుంచి 2 లక్షల రూపాయలు, అలాగే రామానాయుడు స్టూడియోస్ ఒకరికి, ఇంకొకరికి అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఇంకొకరికి సారథి స్టూడియోస్ ఇవ్వడం జరుగుతుంది.
రైట్ సో చూసాం కదా ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ పడాస్ ఫుల్ టు బిందా. Bye, Tata.